హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. భారతీయ విద్యా విధానంలో వలసవాద విద్యా విధానం అని ఈ కాలాన్ని పేర్కొంటారు. ఆప్షన్స్: 1858 నుంచి 1947, 1600 నుంచి 1940, 1764 నుంచి 1940, 1757 నుంచి 1947. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. 1757 నుంచి 1947. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1600 నుంచి 1947, 1600 నుంచి 1940, 1764 నుంచి 1940, 1757 నుంచి 1947. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలం కరెక్ట్ ఆన్సర్ 1764 నుంచి 1940. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎవరి రాకతో భారతదేశంలో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? ఆప్షన్స్: పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి రాకతో భారతదేశంలో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ పోర్చుగీస్ వారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే, జిగెన్బార్గ్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ జిగెన్బార్గ్. తొలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థని జిగెన్బార్గ్ ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: మద్రాస్, ట్రాంక్వీబార్, కలకత్తా, బొంబాయి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలని ఏర్పాటు చేసింది ఎక్కడ? ఆన్సర్: ట్రాంక్వీబార్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చార్లెస్ గ్రాంట్ కంటే ముందు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: లార్డ్ వింటో, విలియం బెంటింగ్, కారన్ వాలిస్, లార్డ్ మేయో. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చార్లెస్ గ్రాంట్ కంటే ముందు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రయత్నించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్: లార్డ్ మింటో. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో తొలి ఆంగ్ల ఇండియన్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: బొంబాయి, కలకత్తా, మద్రాస్, కాన్పూర్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో తొలి ఆంగ్ల ఇండియన్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: మద్రాస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా గుర్తించింది. ఆప్షన్స్: 1772, 1833, 1792, 1813. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా గుర్తించింది? ఆన్సర్: 1792. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో భారతీయ విద్యా విధానం బలపరిచిన వారు? ఆప్షన్స్: లార్డ్ మెకాలే, జాన్ టైంట్లర్, వారెన్ హేస్టింగ్, ప్రిన్సెస్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ విద్యా విధానం బలపరిచిన వారు? కరెక్ట్ ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పుస్తకంలో విలియం జేమ్స్ భారతీయ సంస్కృతిని అత్యంత వెనుకబడ్డ సంస్కృతిగా పేర్కొన్నాడు? ఆప్షన్స్: ఫిలాసఫీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఏ పుస్తకంలో విలియం జేమ్స్ భారతీయ సంస్కృతిని అత్యంత వెనుకబడ్డ సంస్కృతిగా పేర్కొన్నాడు?
ఆన్సర్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్య పరిపాలన చేపట్టింది? ఆప్షన్స్: ఇండియన్ యుద్ధం, 1757 ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధం, 1857 సిపాయిల తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఏ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్య పరిపాలన చేపట్టింది? కరెక్ట్ ఆన్సర్ 1764 బక్సార్ యుద్ధం. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. ఆప్షన్స్: 1815 to 1835, 1813 to 1834, 1835 to 1855, 1835 to 1857. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. కరెక్ట్ ఆన్సర్ 1813 to 1834. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాశీలో హిందూ పాఠశాల ఇతని చేత స్థాపించబడింది. ఆప్షన్స్: బాలగంగాధర్ తిలక్, రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటింగ్, మదన్ మోహన్ మాలవీయ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాశీలో హిందూ పాఠశాల ఇతని చేత ప్రారంభించబడింది. ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ మదన్ మోహన్ మాలవీయ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1813 చట్టం ఫలితంగా ఏర్పడిన ప్రాగ్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ. ఆప్షన్స్: హంటర్, చార్లెస్ వుడ్, చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1813 చట్టం ఫలితంగా ఏర్పడినటువంటి ప్రాగ్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ. ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడం కోసం నియమించిన లార్డ్ మెకాలే తన సిఫార్సుల్ని ఎప్పుడు సమర్పించాడు? ఆప్షన్స్: 1835, 1813, 1833, 1840. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడం కోసం నియమించినటువంటి లార్డ్ మెకాలే తన సిఫార్సుల్ని ఎప్పుడు సమర్పించాడు? కరెక్ట్ ఆన్సర్ 1835. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంగ్లంలో చదివిన వారికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్న గవర్నర్ జనరల్. ఆప్షన్స్: లార్డ్ రిప్పన్, విలియం బెంటింగ్, కారన్ వాలిస్, లార్డ్ హార్టింగ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆంగ్లంలో చదివిన వారికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ హార్టింగ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాన్ టైట్లర్ ఒక డాష్. ఆప్షన్స్: లాయర్, లా మెంబర్, సివిల్ ఇంజనీర్, మెడికల్ సర్జన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జాన్ టైట్లర్ ఒక డాష్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ మెడికల్ సర్జన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఇతన్ని పిలుస్తారు. ఆప్షన్స్: విలియం బెంటింగ్, చార్లెస్ గ్రాంట్, చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించిన చార్లెస్ వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? ఆప్షన్స్: 1852, 1854, 1853, 1857. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించినటువంటి చార్లెస్ వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? ఆన్సర్ 1854. నెక్స్ట్ బిట్ చూద్దాం.
భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. ఆప్షన్స్ చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే, హంటర్, శాడ్లర్. భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. దేశంలోని ప్రైవేట్ పాఠశాలకు గ్రౌండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. ఆప్షన్స్ మెకాలే, హంటర్, సార్జెంట్, వుడ్, తాకిద్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దేశంలోని ప్రైవేటు పాఠశాలలకు గ్రౌండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. ఆన్సర్ వుడ్, తాకిద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం. ఆప్షన్స్ శాడ్లర్, హంటర్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, చార్లెస్ వుడ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ. ఆప్షన్స్ లార్డ్ మెకాలే, హంటర్, చార్లెస్ వుడ్, హార్డాగ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించిన నగరంలో లేనిది. ఆప్షన్స్ మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించినటువంటి నగరాల్లో లేని నగరం. ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి. ఆప్షన్స్ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వుడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి. లేనిదాన్ని గుర్తించాలి. ఆన్సర్ పూర్వ ప్రాథమిక పాఠశాలలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించే కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1864, 1858, 1857, 1757. 4 ఇయర్స్లో ఏ కరెక్ట్ ఇయరో గెస్ చేయండి. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా ఉన్నటువంటి కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1857. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యాశాఖలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1871, 1858, 1854, 1875. వుడ్ నివేదికను అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యాశాఖలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 1871. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్ అలీగఢ్ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించినటువంటి తొలి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ కలకత్తా విశ్వవిద్యాలయం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మద్రాస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తఖ్తాలు అనేవి డాష్. ఆప్షన్స్ వ్యాయామ శిక్షణ, చెక్కతో తయారైన పుస్తకం, పాఠశాల, కట్టె పలకలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తఖ్తాలు అనేవి డాష్. మద్రాస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తఖ్తాలు అనేవి డాష్. ఆన్సర్ కట్టె పలకలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు? ఆప్షన్స్ కాదంబరి గంగోలీ, చంద్రముఖి బసు, పై ఇద్దరు, సుమిత్రా మహాజన్.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు. ఆన్సర్ పై ఇద్దరు, కాదంబరి గంగోలీ, చంద్రముఖి బసు. ఇద్దరూ కూడా తొలి మహిళా పట్టభద్రులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? ఆప్షన్స్ 22,000, 25,000, 3,000, 30,000. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? విద్యార్థుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 30,000. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1875 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? ఆప్షన్స్ 100, 15, 25, 13. 1875 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? ఆన్సర్ 25. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1878లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ కలకత్తా, ఢిల్లీ, లండన్, మద్రాస్. 1878లో ఏర్పాటు చేసినటువంటి జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ లండన్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.